గారు ఆలోచించి ఒకటి చెప్పారంట, విశ్వనాథ్ గారి పాత్ర చేత ఇంతమందికి ఇన్ని చేసావు, ఆ పసిబిడ్డకు తల్లిని తెచ్చివ్వలేవారా అని ఒక్క మాట అనిపిస్తే పాస్ అయిపోతుంది. చిన్ని కృష్ణ గారు విజిలేసి ఇది 200 రోజుల సినిమా అన్నాడు ఆయన. ఈ డైలాగ్తో 200 రోజుల సినిమా ఇది అంటే ఆయన పరుచూరి గోపాలకృష్ణ గారు అన్నారు. ఇక్కడ వాస్తవానికి ఈ సినిమా మొత్తం ఒక ఎత్తు అండి. ఈ సినిమా మొత్తం ఒక ఎత్తు, ఎంటైర్ సినిమా ఒక ఎత్తు, విశ్వనాథ్ గారి క్యారెక్టర్ ఒక ఎత్తు అండి. ఎందుకు అంటే కాస్టింగ్ గురించి డిస్కషన్ జరుగుతుంది. ఎవరు చేయాలి ఈ పాత్ర? బాలకృష్ణ గారి ఫాదర్ క్యారెక్టర్ ఎవరు చేయాలి? ఆ పాత్ర పండితేనే సినిమా మొత్తం పండుతుంది. ఆ పాత్ర పండకపోతే సినిమా పండదు అని ఆలోచిస్తుంటే చిన్ని కృష్ణ గారు విశ్వనాథ్ గారి పేరు చెప్పారు. ఎవరినైనా వేయచ్చు, సత్యనారాయణ గారిని వేయచ్చు, రంగనాథ్ గారిని వేయచ్చు, ఎవరిని, విజయ్ కుమార్ గారిని తెచ్చి వేయచ్చు, తమిళ విజయ్ కుమార్ గారు, ఎవరి చేతనా. కానీ విశ్వనాథ్ గారు అన్నారు. విశ్వనాథ్ గారు ఎలాగా వెళ్ళి ఒప్పిస్తావని ఎలా చెప్పి ఒప్పిస్తావు? ఇదేమో హెవీ యాక్షన్ మూవీ, ఫ్యాక్షన్ సినిమా, ఎలా చెప్తావు అంటే విశ్వనాథ్ గారు చెన్నైలో ఉన్నారు. ఉదయాన్నే ఆయనే కూరలు కొనుక్కోవడానికి ఆయనే కూరల బజార్కి వస్తారు విశ్వనాథ్ గారు. అక్కడికి వెళ్ళాడు చిన్ని కృష్ణ గారు. వెళ్ళి కథంతా నడుస్తా క్యారెక్టర్ అంతా చెప్పాడంట. ఏంటయ్యా, ఏంటి పాత్ర చేయమన్నా వెంట పడుతున్నావు ఏంటి? ఇదేమో ఇంత రక్తపాతం ఉంది, హింస ఉంది, దీంట్లో నేను ఎట్లాగయ్యా అంటే, సార్ సత్యనారాయణ గారి గుండెల మీద ఎవడో ఒకడు విలనో అవతల, అది ఎవరు చేశారు? మోహన్ రాజ్ చేశాడు ఆ పాత్ర. మోహన్ రాజ్ గారు చేశారు ఆ పాత్ర. అతను కాలేసాడు అనుకోండి, గుండెల మీద కాలేసాడు. సత్యనారాయణ గారు అంతకుముందు ఎన్ని సినిమాలు ఆయన గుండెల మీద హీరో కాలేసి ఉంటాడు, విలన్ కాలేసి ఉంటాడు. రంగనాథ్ గారి గుండెల మీద హీరో కాలేసి ఉంటాడు, విలన్ కాలేసి ఉంటాడు. సార్ ఎవరికి కోపం రాదు సార్. విశ్వనాథ్ గారి గుండెల మీద కాలేసాడు అనుకోండి సార్, ఆడిటోరియంలోని ఆడియన్స్కి కోపం వస్తుంది సార్. మీ మీద అంత గౌరవం సార్ మన ప్రేక్షకులకి, కాబట్టి ఈ పాత్ర మీరు చెయ్యాలి సార్ అన్నాడు. కన్విన్స్ చేశాను నన్ను, నేను చేస్తాను ఈ క్యారెక్టర్ అన్నాడు. కన్విన్స్డ్. ఇప్పుడు విశ్వనాథ్ గారి గుండెల మీద ఎప్పుడైతే కాలు వేస్తే నిజంగా మనందరికి కోపం వస్తుందండి. కోపం వచ్చింది నిజంగా, థియేటర్లో కోపం నిజంగా వచ్చింది. విశ్వనాథ్ గారి గుండెల మీద కాలు వేస్తే విశ్వనాథ్ గారి గుండెల మీద కాలు వేస్తే మనకు అక్కడ నాయుడు గారి పాత్ర కనిపించట్లా, బాలకృష్ణ ఫాదర్ మాదేవ్ ఏం కనిపించట్లా అక్కడ విశ్వనాథ్ గారు అక్కడ అది వచ్చేస్తుంది. అక్కడ వర్కౌట్ అయింది అది. అట్లాగా చిన్ని కృష్ణ గారు చెప్పి ఒప్పించి అలా చేసుకుంటూ వచ్చి ఒక అద్భుతాన్ని వాళ్ళ తెర మీద ఆవిష్కరించి ఆ క్లైమాక్స్ తీసుకొచ్చి దానిని బాలకృష్ణ గారు నాకు ఇవాళకి గుర్తుందండి. సినిమా విడుదలకి 2 వారాలు ఉంది. 2 వారాల ముందు ఆయన ఎప్పుడు అన్ని ఇంటర్వ్యూస్ ఇవ్వాలి బాలకృష్ణ గారు నాన్ స్టాప్గా పిలిచి ఇంటర్వ్యూస్ ఇచ్చారు అందరికీ, ఫిల్మ్ జర్నలిస్టులకి ఇచ్చి. సినిమా గురించే కదా జరుగుతుంది. ఎప్పుడెప్పుడు జనవరి 11 వస్తుందా, ఎప్పుడెప్పుడు జనవరి 11 ఉదయం ఆట పడుతుందా, ఎప్పుడెప్పుడు నా చెవులు ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అని వింటాయా అని ఎదురు చూస్తున్నాను. అంత గొప్ప సినిమా సృష్టించబడిందని చెప్పి చెప్తున్నాడు బాలకృష్ణ గారు ఇంటర్వ్యూలో. ఆయన జీవితంలో బాలకృష్ణ గారు అంత క్రితం కానీ ఆ తర్వాత కానీ నందమూరి బాలకృష్ణ గారు ఏ సినిమా గురించి మాట్లాడలేదు. జనవరి 11 విడుదల కావడానికి ముందు, గుమ్మడికాయ కొట్టడానికి ముందు అత్యంత ఆసక్తికరమైన అంశం ఏంటంటే 2 సీన్లు బ్యాలెన్స్ అండి. 2 సీన్లు బ్యాలెన్స్, 2 సీన్లు తీస్తే గుమ్మడికాయ కొట్టేయచ్చు. ఒకటి కామెడీ సీన్, బ్రహ్మానందం గారు గుండు హనుమంతరావు గారు తీసి, బ్రహ్మానందం గారు లేరు, ఆయన డేట్ కాదు. గుండు హనుమంతరావుతో కానిచ్చేద్దామా ఆ సీన్ అనుకున్నారు. కరెక్ట్ కాదు. కామెడీ సీన్ లేపేసి ఒక సీన్ ఉంది, ఆ సీను లెంగ్తీగా ఉంది, డైలాగ్స్ లెంగ్తీగా ఉన్నాయి. పరుచూరి గోపాలకృష్ణ గారు చూశారు, డైలాగ్స్ చూసి హెవీగా ఉంది, హెవీ డైలాగ్స్, ఇంకా శక్తివంతంగా స్వీట్ అండ్ షార్ప్గా చెప్పచ్చని ప్యాడు పెన్ను పేపర్ తీసుకొని చిన్ని కృష్ణని కూర్చోబెట్టుకొని, నువ్వు ఏదో ఒకటి మాట్లాడుతాడు, నేను ఎన్టీ రామారావు గారిని ఊహించుకుంటాను. చిన్ని కృష్ణ గారు ఏదో చెప్తున్నారు, విలన్ వస్తాడు, విలను హీరో వచ్చేసి సీన్ చెప్తున్నాడు, సీన్ చెప్పమన్నాడు. విలన్ వచ్చాడు, హీరో వచ్చేసి గుడిలో ఉన్నాడు, ప్రదక్షిణ చేస్తున్నాడు, హీరోని చూశాడు. విలన్ కుప్పస్వామి నాయుడు, ముఖేష్ ఋషి. విలన్ వెళ్ళి హీరోని ఫేస్ చేశాడు, అది సీను. మాట్లాడుతున్నాడు, ఈయన ఎన్టీ రామారావు గారు నోహించుకుంటున్నాడు. అలా చిన్ని కృష్ణ గారింటి సీన్ చెప్తున్నారు. హీరో లోపల గుళ్ళోకి వెళ్ళాడు, విలన్ గుళ్ళోకి వెళ్ళాడు, హీరోని విలన్ చూశాడు, విలన్ హీరోని ఫేస్ చేయాలనుకున్నాడు. ఇద్దరు ఒకరినొకరు ఫేస్ చేశారంటే పరుచూరి గోపాలకృష్ణ గారు వింటున్నారు. ఈ పాత్ర ఈ సమయంలో రామారావు గారు చేస్తుంటే రామారావు గారికి ఏం చెప్తారని ఆలోచించి, ప్లేస్ నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే, నన్ను చెప్పమన్నా సరే, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే, కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా అనేటప్పటికి, అన్నయ్య ఇది 200 రోజులు కాదన్నయ్య, 300 రోజులు సినిమా అంటాడు చిన్ని కృష్ణ గారు.
అప్పుడు ఎడిటింగ్ అయిపోయింది, ఎడిటింగ్ గుమ్మడికాయ కొట్టే ఎడిటింగ్కి వెళ్తే 17,000 అడుగులు వచ్చింది సినిమా. 15,000, 15 దాటకు 13, 14, 15 అంటే ఇంకా పాత మన 3 గంటల పైన సినిమాల తాలూకు ఫుటేజ్లు అనమాట. 17,000 సెకండ్ హాఫ్ టచ్ చేయడానికి లేదు, 10,000 అడుగులు ఉంది. ఫస్ట్ హాఫ్లోనే ఆర్డర్ కట్ చేసుకుంటూ రావాలి సీన్స్. అలా కొన్ని సీన్స్ ట్రిమ్ చేసుకుని కట్ చేసుకుంటూ వస్తే ఇంటర్వెల్ మారిపోయింది. ఇంటర్వెల్ యాక్చువల్ ఫస్ట్ అనుకున్న ఇంటర్వెల్ ఏంటి, టాటా సుమాలు 30, రైల్వే స్టేషన్ ఆయన దిగడం, అది ఇంటర్వెల్. కానీ ఇక్కడ పెళ్లి దగ్గర ఇంటర్వెల్ పడింది. ఓకే, బాలకృష్ణ గారికి సిమ్రాన్ గారి పెళ్లి అవుతుంది, అది ఇంటర్వెల్ షార్ట్ అయింది. అయిన తర్వాత ఫైనల్ రష్ చూసి పరచూరు గోపాలకృష్ణ గారు, చిన్ని కృష్ణ గారు ఇద్దరు ఇది ఆంధ్ర షోలే ఆయన ఇద్దరు ఫిక్స్ అయిపోయారు. ఇద్దరు కృష్ణులు ఆంధ్ర షోలే ఫిక్స్ అయిపోయారు. 2001 జనవరి 11 నరసింహనాయుడుతో పాటు మృగరాజు కూడా విడుదలైంది. మృగరాజు అట్టర్ ఫ్లాప్ అయింది. మరుసటి రోజు దేవీపుత్రుడు ఫ్లాప్ అయింది. నరసింహనాయుడు సంక్రాంతి విజేతగా నిలిచాడు. 6 కోట్లతో తీస్తే 25 కోట్లు ఆ రోజుల్లో వసూలు చేసి దక్షిణ భారతదేశంలో 100 కేంద్రాలలో 100 రోజులు ఆడిన సినిమా. 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమా. అప్పటికి ఫస్ట్ హైయెస్ట్ 100 days 100 సెంటర్స్ ఉన్న రికార్డు నరసింహనాయుడుదే. ఆ తర్వాత మీకు బాలకృష్ణ గారికి ఉత్తమ నటుడిగా నంది పురస్కారం వచ్చింది. బాలకృష్ణ గారు నంది అవార్డు చూస్తున్నాను, నేను కూడా చూస్తున్నాను, టీవీ చూస్తుంటే నరసింహనాయుడికి బాలకృష్ణ గారి పేరు వెళ్తోంది. ఉత్తమ నటుడు బాలకృష్ణ నరసింహనాయుడు అని వెళ్తుంటే ఆ తర్వాత న్యూస్ ఏంటంటే బాలకృష్ణ గారు వన్ అండ్ ఓన్లీ ఒక్కరికే ఫోన్ చేశారు. నా జీవితంలో నాకు మొట్టమొదట ఉత్తమ నటుడి నంది పురస్కారం నీ కథతో నీ పాత్రతో వచ్చింది, థ్యాంక్ యూ చిన్ని, ఐ లవ్ యూ చిన్ని, చిన్ని కృష్ణ గారికి మాత్రమే ఆయన ఫోన్ చేశాడు. అవునా, సూపర్ కదా. డైరెక్టర్కి ఫోన్ చేయాల, నిర్మాత మేడికొండ వెంకటమురళి కృష్ణ గారికి ఫోన్ చేయాల, పరచూరి బ్రదర్స్కి ఫోన్ చేయాల, చిన్ని కృష్ణ గారికి ఫోన్ చేశాడు బాలకృష్ణ. తర్వాత లెటస్ సెలబ్రేట్, అది వేరే విషయం. ఆ తర్వాత సెలబ్రేట్ చేసుకున్నారు. అట్లా నరసింహనాయుడిది ఒక అధ్యాయం, ఒక చరిత్ర. నిజంగా సార్, అంటే సీన్ టు సీన్ ఎక్కడా మిస్కమ్యూనికేట్ అవ్వకుండా తీసిన విధానం కావచ్చు, మీరు అన్నట్టు స్క్రీన్ ప్లేకి సంబంధించి సిమ్రాన్ క్యారెక్టర్ తన భర్తను తక్కువ చేస్తున్నప్పుడు, తను ఒక చదువుకున్న అమ్మాయి ఉండి తన భర్త కోసం ఆగి తనక్కడ నా భర్త లేకపోతే మీరు అడుగు బయట పెట్టలేరు అన్నప్పుడు సీన్ కట్ ఛాలెంజింగ్ సీన్. అదే సీన్ లో వీళ్ళు రైల్వే స్టేషన్ లో పరిగెత్తుకుంటూ వెళ్తే సింక్ అవ్వడము అనేది నిజమే కదా. వాడు లేకపోతే మనం లేమని వాళ్ళు రియలైజ్ అయిపోయి మెడలో చైన్ వేయడము, తమ్ముడు అనేసి అంటూ ఒక్క సీన్ ఆ పిచ్చి ప్రేమను చూపించడము, తండ్రి క్యారెక్టరు, విశ్వనాథ్ గారి క్యారెక్టరు, ఊరి కోసము ఆయన పడ్డ తపన, ఒక్క దాని గురించి చేశారు. అసలు ఎన్నైనా ఎలిమెంట్స్ బాలకృష్ణ గారిలో ఇంకా ఇంత అద్భుతమైన నటుడు దాగున్నాడు అని. ఇందులో ఉన్న తర్వాత చిన్ని కృష్ణ గారు మేము కూర్చున్నప్పుడు ఈ కథ గురించి మాట్లాడుతూ నేను ఒక ఆసక్తికరమైన అంశం లేవదీశా, చాలా నచ్చింది చిన్ని కృష్ణ గారి. విశ్వనాథ్ గారి పాత్ర దీర్ఘ సుమంగళి యోగం ఉన్న అమ్మాయి నా కోడలుగా కావాలని అడుగుతాడు. దీర్ఘ సుమంగళి యోగం అంటే ఏంటి, నా కొడుకు చచ్చిపోకూడదని అనుకున్నాడు ఆయన. ఆవిడ దీర్ఘ సుమంగళిగా చచ్చిపోవచ్చు కదా, ఆమె ముందే చంపేయచ్చు కదా, చచ్చిపోవచ్చు కదా. ఆ పాయింట్ భలే అనిపించింది నాకు. అంటే చిన్ని కృష్ణ గారు చాలా ఎంజాయ్ చేశారు దాన్ని, చాలా ఇన్డెప్త్గా ఆలోచించావు నువ్వు అంటే. ఆయన ఏమనుకున్నా, నా కొడుకు చచ్చిపోకుండా వాడు కలకాలం వాడు బాగుండాలి, పసుపు కుంకాలు బాగుండే అమ్మాయి అనుకున్నాడు. కానీ ఆమె చచ్చిపోవచ్చు కదా, పసుపు కుంకాలతో దీర్ఘ సుమంగళిగా చచ్చిపోవచ్చు కదా. అది ఊహించలా, ఆ పాత్ర అది ఊహించదు కదా. అది అద్భుతం అనమాట. మళ్ళీ క్లైమాక్స్ లో సెకండ్ హీరోయిన్ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటుంది అనుకుంటాను, కన్విన్స్ చేయడం కోసము. తల్లిని ఇవ్వలేదా అన్నప్పుడు అదే తర్వాత ముఖేష్ ఋషి అతని కోసం ఇంత త్యాగం చేసావా అని తను కన్విన్స్ అవ్వడం అనేది తెలంగాణ శకుంతల గారి క్యారెక్టర్ అద్భుతం. అసలు గుళ్ళో కనిపించినప్పుడు అమ్మ భర్త చనిపోయాడంటే బొట్టు తీసేయలేదు అనేసి అని అమాయకంగా సిమ్రాన్ అడిగితే ఆమె ఇమీడియట్ గా రిప్లై ఇచ్చినప్పుడు ఆమె రియాక్షన్, సిమ్రాన్ గారి రియాక్షన్ ఈచ్ అండ్ మైన్యూట్ డీటెయిల్డ్ కూడా చాలా బాగా తీశారు సార్. సీరియస్లీ నిజంగా మరొకసారి నరసింహనాయుడిని గుర్తు చేసేసి బాలకృష్ణ గారి నట విశ్వరూపము, బాలకృష్ణ గారి బిగ్గెస్ట్ హిట్, దాన్ని మరొకసారి మన ప్రేక్షకులందరికీ తెలియజేసినందుకు 25 సంవత్సరాలైన శుభ సందర్భంగా మనం దీని గురించి చర్చించాం. 25 సంవత్సరాలు పూర్తి, 25 years, రజతోత్సవ సంవత్సరం, 100 సెంటర్స్, బాలకృష్ణ గారికి నంది అవార్డు, మొదట 25 కోట్లు వసూలు చేసిన తెలుగు సినిమా కూడా ఇది. 6 కోట్లు తీస్తే 25 కోట్లు, మొదట 20 కోట్లు వసూలు చేసిన సినిమా కూడా ఇది. అనేక విశేషాలు తెలియజేశారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం.
అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.